ఏదో అడుగుతున్నావు చెప్పు. ఇప్పుడు చూడడం వల్ల ఏం తెలుస్తుంది? చూసేది తెలుసుకోవడానికి కాదు. ఇప్పుడు చెప్పు. చూసేది తెలుసుకోవడానికి కాదు, మరి దేనికి? ఇప్పటి వరకు మనిషి యొక్క మైండ్ దేన్ని చూస్తే దాంతో తాదాత్మ్యత పొంది కలగలిసిపోయి రకరకాల సమాచారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి బుర్రలో అదంతా చెత్త పెట్టుకొని పరిశన్ అయ్యి బాధపడి పోల్చుకొని ఉన్నది. అది ఎండ్ అయితే లేదు ఇక్కడ. ఇప్పుడు సినిమా తీస్తే శుభం కాడ ఉంటుందా? ఉంటుంది. ఎందుకు వేస్తారు? అక్కడికి అయిపోయిందని చెప్పడానికి. అట్లా నీ మైండ్ ఎక్కడో చోట ఎండ్ అవ్వడానికి చూడడం ఒక ప్రక్రియ. అది అనివార్యం, లేకపోతే నువ్వు జీవితకాలం ఆందోళనలో చచ్చిపోతావు. ఎగ్జాంపుల్ ఒక పాట ఉంది, చల్లని రాజా ఓ చందమామ నీ కథలన్నీ తెలిసాయి నా చందమామ అని మ్యూజిక్ ఎండే అమ్మాయి పాడదా అని మళ్ళీ పాడేవాను. నువ్వే అంటూ ఏంది ఇది? ఎవరన్నా ఒక విషయం చెప్తున్నారు, నువ్వు కోరుకుంటావు లేదు ఎండ్ చేయాలి. భోజనం చేస్తున్నావు, ఎండ్ చేయాలని కోరుకుంటావు లేదు. బట్ మైండ్ ఎట్లా ఎండ్ అవుతుంది? మైండ్ ఖచ్చితంగా ఎండ్ అవ్వాలి. లేకపోతే జీవితంలో నువ్వు ఓన్లీ ఒకటే డైమెన్షన్ చూసి చచ్చిపోయిన వాడివి. రెండు చూడు. ఇప్పుడు ఒక దాని నుంచి బయటపడాలంటే దాని గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలి, దాన్ని అబ్జర్వ్ చేసి బయటపడాలి కదా. అది కొంతవరకే. జస్ట్ ఊరికే అంటే ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా చూడటం వల్ల ఏంది ఎగ్జిస్టెన్స్ యొక్క మూల నియమం తెలుస్తుంది. నిన్న ఒక పిల్లవాడు ఫోన్ చేశాడు మనకి, ఒక చక్కటి మాట చెప్పాడు. అదంత ఆషమాషి మాట కాదు. అది ఏందది? నేను ఒక వ్యక్తిని చూస్తున్నా అని అనుకున్న ఇంతకాలం నుంచి, కానీ మీ టాక్స్ విన్న తర్వాత తెలిసింది ఒక వ్యక్తిని నేను చూస్తూనే లేను, ఓన్లీ ఆ వ్యక్తి తాలూకు సమాచారాన్ని చూస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి బిన్ లాడెన్ ఎవరు? మనిషి కాదు, మామూలుగా బిన్ లాడెన్ అంటే అనగానే ఏం గుర్తొస్తుంది? తను చేసినవి ఏం గుర్తొస్తుంది స్పెసిఫిక్? చిరంజీవి ఎవరు? ఒక హీరో. సో చిరంజీవిని నువ్వు చూడడమే లేదు. బేసికల్లీ చిరంజీవి గురించి నీకున్న సమాచారం ఉంది, అదే చూస్తున్నావు ఆల్రెడీ. దేన్నైనా మనం అలానే చూస్తాం. అలా చూసే ప్రక్రియకి ఎండ్ చేయడం చూడడం అన్నమాట. అంటే నీ మనస్సు ప్రతిదానితోనూ కలుగజేసుకుంటుంది కదా, ప్రతి చోటు నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది కదా. నీ మనసులో ఉన్న సమాచారాన్ని రకరకాలుగా పరిపరి విధాలుగా వాడి కపోల కల్పన అల్లుతుంది కదా. అవన్నీ నిజమైనట్టు, అవి లేకపోతే లైఫ్ లేనట్టు, ఇట్లా నీకు రకరకాల భ్రాంతులు క్రియేట్ చేస్తుంది కదా. ఇదంతా ఏంది అనుకున్న వాడికి ఒక ప్రక్రియ అవసరం. ఎగ్జాంపుల్, లంకణం పరమౌషధం అంటే అర్థమైంది. ఉపవాసం అనేది ఒక ఔషధి. తిని 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 ఆరోగ్యం కుదుటపడాలంటే నువ్వేం తినకన్నారు. అరే నువ్వు ఏం తినొద్దంటే ఎట్లా మరి చచ్చిపోతా కదా అనడానికి లేదు. సమ్టైమ్స్ నువ్వు తెలుసుకునే ప్రయత్నం వల్ల తెలుసుకునే దానికంటే నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే తెలిసేది ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి, నీకు తెలిసినంత మాత్రాన నిజమైపోదు ఏదైనా. అది సమాచారం మాత్రమే. 100 పాయింట్లు తెలిసిన ఒక అంశం గురించి నీకు తెలిసినట్ట కొంత సమాచార సంగ్రహణం సేకరణ జరిగింది అంతవరకు. సో ఈ ఆధ్యాత్మికతలో సాక్షి అన్నది ఎందుకు ఒక రిమార్కబుల్ థింగ్. ఇది పనికిరా అని తర్కాలు వితర్కాలు చేసేవాడికి అర్థమయ్యే విషయం కాదు. అట్లా కాకుండా దాంట్లో ఏమైనా సత్యం ఉందా అని చూసేవాడికి చిక్కుతుంది. అంటే నువ్వు ఎప్పుడు చూసినా ఇమ్మీడియట్గా కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయ్యి నీ ఎదురుగున్న దాన్ని చూడకుండా ఆ ఎదురుగున్న దానికి సంబంధించిన నీ మనసులో సమాచారం నీ ముందుకు వచ్చి నిలబడుతుంది. ఎగ్జాంపుల్, దావుద్ ఇబ్రహీం లేకపోతే నీ ఫ్రెండ్ నేను ఎప్పుడో కొట్టాడు తిట్టాడు పోలీస్ కేసు అయింది. అతను ఎప్పుడు చూసినా అతన్ని చూస్తలేవు నువ్వు, అతని తాలూకు సమాచారాన్ని చూస్తున్నావు కాదా. అట్లా నువ్వు ఎక్కడ చూస్తున్నావు చెప్పు? నీ మైండ్నే చూస్తున్నావు మొత్తం. అట్లా కాకుండా మొట్టమొదటిసారి నువ్వు మైండ్ని పక్కకు జరిపి, లేదా మైండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంది, అలర్ట్గా ఉంది, అటెంటివ్గా ఉంది, జస్ట్ నిష్పక్షపాతంగా ప్రిజుడిస్ లేకుండా, న్యారో మైండెడ్నెస్ లేకుండా
ఉన్నదాన్ని యథావిధంగా చూస్తుంది. చూడడం అంటే ఎదురుగున్నది ఏమిటి అనవసరం, దానికి ఎదురుగున్నది మంచిగా చెడ పట్టించుకోవడం లేదు, ఎదురుగున్నది ధర ఎంత అనవసరం. నువ్వు జస్ట్ దాన్ని చూస్తున్నావు వితౌట్ ఎక్స్ట్రాక్టింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. దాని నుంచి ఏ సమాచారం నువ్వు తీసుకోవడం లేదు, నీలో ఉన్న ఏ సమాచారాన్ని దానికి అతికేయడం లేదు. ఓకే, ఈ వస్తువుల వరకు ఓకే, అందరినీ. ఇప్పుడు మనుషుల వరకు వస్తే జస్ట్ మనిషిని అలా చూస్తుంటాం, కానీ ఆ మనిషి వెనక ఉన్న ఆలోచనలు అవే కదా మనం ఇబ్బంది పెట్టేది. వాళ్ళతోనే మనం ఉండాలి కదా. కరెక్టే, ప్రతి దాంట్లోనూ కొన్ని చిక్కులు ఉంటాయి. మరి జస్ట్ అలా ఏ ఒపీనియన్ లేకుండా చూడడం వల్ల మనకేం తెలుస్తుంది ఇక్కడ? నీ మైండ్ ప్రశాంతంగా మారుతుంది. అంటే నువ్వు చేయడం వల్ల ఏదైతే ప్రశాంతత కోరుకుంటున్నావో ఏమీ చేయకపోతేనే ఉందని తెలుస్తుందని చెప్తున్నాను నీకు. నీ మనసు ఎట్లా ఉండాలనో అట్లా అయింది ఇప్పుడు ఫర్ ద ఫస్ట్. తద్వారా నెక్స్ట్ ఏమిటి, అవసరమైతే నీ మనసుని వాడుకుంటావు. అది నీకు ఆల్రెడీ పరిచయం ఉన్న డైమెన్షన్. ఇప్పుడు కొత్త డైమెన్షన్ పరిచయం, అవసరమైతే నీ మైండ్ అస్సలు వాడుకో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ముందు ఒకటి ఆడుతుంది, తిరుగుతుంది, దానివల్ల నాకు ఇబ్బంది ఉన్నది అంటే ఏం లేకుండా జస్ట్ చూస్తున్నా, ఒక ఇమేజ్ ఫామ్ కాకుండా చూడటం, అంతే అంతే. దాన్ని ఏమంటారు తెలుసా, దాని నుంచి నువ్వు విముక్తి అయి ఉన్నావా లేదా ఇప్పుడు. దట్ ఈస్ లిబరేషన్ అనమాట. చూడడం ఒక నార్మల్గా ఏదైనా కళ్ళకి ఇలా కనపడగానే అది ఏందనేది ఒక మైండ్లో ఫామ్ అవుతుంది కదా. అదే దానికి బ్రేక్ ఇస్తున్నావు మొట్టమొదటిసారి. అందుకే ఇది రిమార్క్. ఎలా అవుతుంది అలా స్టార్ట్? ఏదైనా ఇప్పుడు సైకిల్ ఉత్తగానే వస్తుందా? ఉత్తగానే ఏది రాదు. లిటరలీ నెక్స్ట్ ఏదైనా చూసినప్పుడు ఊరికే చూడు. చూడగానే ఒక రెండు ఆలోచనలు వచ్చింది, నువ్వు చూడడం లేదు, నువ్వు ఆలోచిస్తున్నావు. ఒక టైం వస్తుంది. ఇప్పుడు ఉత్తుతన కాళ్ళు కింద టచ్ చేస్తూ మళ్ళీ సైకిల్ పట్టుకుని మళ్ళీ కాళ్ళు పెడుతూ సైకిల్ ఆపి మళ్ళీ కొంచెం అమ్మ కొంచెం వచ్చింది, ఏదో ఒక రోజు ఊరు వెళ్ళిపోతే వాళ్ళది కాళ్ళు కింద పెట్టకుండా అట్లా జరుగుతుంది. మనం సైకిల్ అవసరం కాబట్టి దాని మీద అంత ఫోకస్ చేస్తున్నాం. ఇది అంత అవసరం లేదని మనిషి అనుకున్నాడు కాబట్టి ఎవడు ఫోకస్ చేస్తలేడు. అట్లా కాకుండా చిన్నప్పటి నుంచి ఈ ప్రక్రియ మనకు అలవాటుగా చేసింది. అంటే ఎగ్జాంపుల్, నువ్వు రకరకాల కార్యక్రమాల్లో ప్రపంచంతో సంబంధం పెట్టుకొని వచ్చినావు, ఇంటికి రాగానే నువ్వు సాక్షిగా మారిపోయినావు. జస్ట్ నీ పని నువ్వు చేసుకుంటున్నావు అంతే. ఎవరో వచ్చారు, డ్యాన్స్ చేశారు, ఎవరో మాట్లాడుకుంటున్నారు, నీ గురించి తెలుస్తుంది, నువ్వు ఏది తీసుకోవడం లేదు, చూస్తున్నావు అంతే. యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్. అదర్వైజ్ నీ మైండ్ నిరంతరం ఫ్యాక్టరీ లాగా పనిచేస్తూ ఉంది. పనికిరాని చెత్తంతా రిప్రొడ్యూస్ చేస్తాం చూడు. మనం అంటాం కదా, అరే గివ్ మీ ఎ బ్రేక్ యార్, గివ్ ఎ బ్రేక్ టు ద మైండ్ ఆల్సో. చూడడం వల్ల ఏమీ తెలియదు, తెలిసే అవకాశమే లేదు. కానీ చూడడం అనేది లిబరేషన్ అన్నట్టు. ఫస్ట్ టైం యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇట్ అని తెలుస్తుంది. అది మామూలు విషయం కాదు. అర్థం కానంతవరకు అబ్స్ట్రాక్ట్ పిచ్చి ఏందో అనుకుంటారు. ఇది ధ్యానం కూడా కాదు సుమా. ధ్యానంలో మళ్ళీ పద్ధతి ఉంది, ధ్యానంలో ఒక మెథడాలజీ ఉంది. నువ్వు చేయవలసినది ఉంది, ఇక్కడ నువ్వు చేయవలసినవి లేదు. రెస్పాండ్ అవ్వద్దాం మనం ఏం జరుగుతున్నా దాన్నే చూడు. నువ్వు చూసేది అది ఇనిషియల్గా అట్లా ఉంటుంది. రాను రాను నువ్వు పని చేస్తున్నా మాట్లాడుతున్నా ఆ చూసే ప్రక్రియ బ్రేక్ కాదు ఇంకా. అంటే దాన్ని పట్టుకున్నా కూడా చూసే ప్రక్రియ బ్రేక్. ఇప్పుడు నా చేతిలో పెన్ను ఉంది, కానీ నీ మనసులో పట్టుకోదాన్ని. ఈ పెన్ను అంటే నీకు ఇంకా అత్యంత తేలికైన, అంటే నా అనుభవంలో నుంచి పిండి చెప్తున్నా నేను. ఇదంత ఆషమాషి విషయం కాదు మనం డిస్కస్ చేసేది. ఎన్నిసార్లు మనం చూడు అంటుంది వేరే పిచ్చి అనుకుంటారు మనకి. ఇప్పుడు ఒక పెన్ను ఉంది కదా, ఆ పెన్ను నీవు ఉపయోగించుకోవడానికి జీవితకాలానికి ఎంత అవసరమో అంతే తెలుసుకో, అంతే. ఇంకా మిగతా ఇప్పుడు ఈ పెన్ను ఎక్కడ తయారైతే అనవసరం అది నీకు. డోంట్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ మైండ్. దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు క్యారీ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా నువ్వేం చేయాలి, ఎవరిని కూడా చెప్పుకోవాలి. అట్లా చావకూడదు. సో నీ సమాచారము నీ అవసరాలకి అనుగుణంగా ఉండాలంతే. ఒకసారి అది ఉపయోగించుకున్న తర్వాత పెన్నును పక్కన పెట్టినట్టు సమాచారాన్ని పక్కన పెట్టగలవా? దాన్ని ఎప్పుడు క్యారీ చేయకు, హెడ్ స్ట్రాంగ్ అయిపోతాం. సో మనుషులకి నిరంతరం ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి?
అది చాలా క్యారీ అయిపోయింది. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అవునో కాదో తెలియదు. నువ్వు తప్పుగా మాట్లాడితే గొడవలు అయితే ఆ మాట్లాడిన దానికి గొడవ అయిన తర్వాత వాడి మీద మళ్ళీ ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. వాడి గురించి కపోల కల్పన స్టార్ట్ అవుతుంది. మధ్యలో మధ్యవర్తి వచ్చాడు, వాడి కులానికి మతానికి సంబంధించి ఏదో వచ్చింది, మళ్ళీ వాడి గురించి ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా నువ్వు ఒక పెద్ద జంజాలు అంటారు దీన్ని. ఒక పెద్ద వల తయారు చేసుకుంటున్నావు మనసులో, విషయస్ సర్కిల్. అంటే ఇంకా బయట పడడానికి వీళ్ళని మాటలు మాట్లాడేసినావు. అందుకే చుప్పుండు. ఇప్పుడు మీకు ఎలా దొరికింది ఈ చూడు అనేది? ఇది చెప్పడం కష్టం. నేను విన్నా, పేర్లు చెప్పను కానీ ఒక పర్టికులర్ పర్సన్, నేను ప్లెజెంట్ ఉన్నప్పుడు, ఇంతకాలం చేశావు కదా, అసలు ఒక 2 రోజులు ఏమీ చేయకన్నాడు. స్ట్రేంజ్ అనిపించింది నాకు. అది మనం ఎప్పుడు చేస్తా ఉన్నాం కదరా, ఎందుకు చేయాలి ఇదంతా అసలు? వై? నువ్వు ఏమీ చేయకుండా కూడా ప్రశాంతంగా ఉండడం ప్రాక్టీస్ చేయి. పొందితే హాయిగా ఉంటున్నావు, సంతోషంగా ఉంటున్నావు. ఏది పొందకుండా కూడా సంతోషంగా ఉండడం తెలుసుకో. నీ సంతోషానికి నువ్వు పొందడానికి సంబంధం లేదని తెలుసుకోవడానికి చూడడం అవసరం. 2వది లాస్ట్ మాట, అంటే సరిగ్గా నువ్వు ఏదైనా చూస్తున్నావు అనుకో, ఆ చూస్తున్న వ్యక్తి తన మైండ్ని ఉపయోగిస్తాడు. నువ్వు చూస్తున్నావు అదే వస్తుంది, నేను చూస్తున్నా అదే వస్తుంది, ఇంకోటి చూస్తున్నా అదే వస్తుంది. మన ముగ్గురు మైండ్లను బట్టి ఆ చూసే దాని యొక్క ఇన్ఫర్మేషన్ మన ముగ్గురులో వేరే వేరే వస్తుందా? తద్వారా ఇది సమగ్ర దర్శనం కాదు. ఇది సాక్షిలో ఏమిటి? నువ్వు చూశావు, ఏ సమాచారం ఎక్స్ట్రాక్ట్ చేయలేదు, నీ సమాచారం దానికి అంటియలేదు. నేను చూశాను, నేను ఏ సమాచారం ఎక్స్ట్రాక్ట్ చేయలేదు, నా సమాచారం దానికి అంటియలేదు. నా పక్కన వాడు చూశాడు, వాడు సేమ్ చేశాడు. తద్వారా మన ముగ్గురి మనస్సులు ప్రశాంత స్థితిలో ఉన్నాయి. అక్కడ మనం ఒకటని తెలుస్తుంది. మనసులో ఉన్నంత వరకు మనం వేరే వేరే. మొట్టమొదటిసారి మనసు స్థిరపడ్డది అన్నట్టు. లిబరేషన్ అంటే ఏదో తెలుసా? అది ఒక దాన్ని పట్టుకుంది, ఒక దాన్ని చూస్తుంది, కానీ దాంతో ఏ సంబంధం లేదని తెలుసుకుంది అన్నట్టు. యు ఆర్ ఫ్రీ అంటే యువర్ మైండ్ ఈజ్ ఫ్రీ అనే. అంటే ఇప్పుడు మీరు అనేది మనసు లేకుండా ఒకటి ఉంటుందనా? మనసు సమగ్రంగా ఉండడమే చూడడం. సగం చూడడం అంటే నీకు నచ్చినంత తీసుకోవడం. అర్థం కాదు. 100% చూస్తే మైండ్ 100% ఉన్నట్టు. అంటే 100% మైండ్ ఏ సమాచారాన్ని తీసుకోదు, అది జస్ట్ చూస్తుంది అంతే. సగం మైండే సగం ఏరుకుంటూ ఉంటుంది మొత్తం చెత్త. మనకి ఏది కావాలి పోనీ నిన్నే అడుగుతా, చూద్దాం అయ్యో ఆన్సర్ ఇస్తావు. చిన్నప్పటి నుంచి నువ్వు నీ చేయని ఎంతసేపు చూసింటావు? ఎన్నిసార్లు చూసింటావు? ఎడమ చేయను, కుడి చేయను? ఫ్యూ టైమ్స్, హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చూసింటావు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. ఓకే, అంటే పర్టికులర్ కాదు, చూసి ఉంటావు. ఓకే, దాని గురించి ఏమైనా 1000 times చెప్పడానికి జస్ట్ అంటే నువ్వు అన్నీ చూసి సమాచారాన్ని తీసుకుంటున్నా, కొన్నిటి నుంచి ఏ సమాచారం తీసుకోవట్లేదు. చూడు, నీ చెయ్యి నువ్వు చూస్తున్నావు, ఉపయోగిస్తున్నావు, దాని గురించి సంబంధించిన ఏ సమాచారం లేదు. ఏదైనా లోపాలు ఉన్నప్పుడే ఆ సమాచారం పోతుంది. లోపాలు ఉన్నప్పుడు, నీకు ఏదైనా ప్రత్యేక అవసరం ఉన్నప్పుడు, అది ఉన్నది డ్యామేజ్ అయినప్పుడు, నువ్వేదో ఎక్కువ ఆశిస్తున్నావు, ఇట్లా రకరకాలుగా జరుగుతుంది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, నీ మైండ్కి ఆ స్థితి ఉందని చెప్తున్నా. ఒక దాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటే ఎక్కువ సమాచారం ఏమీ లేదు దాని గురించి అంటున్నా. ఇప్పుడు చెయ్యి అనేది ఏంది, చెయ్యిలో ఎన్ని నరాలు ఉన్నాయి, ఎన్ని భూమికలు ఉన్నాయి, ఈ గీతలకు కారణం ఏమిటి, ఇన్ని తెలుసుకున్నా చేతితో అదే పని చేయాలి నువ్వు. ఇప్పుడు అదే పని చేయనీయకుండా నీ సమాచారం అడ్డొస్తుందా రాదా? అంతెందుకు, సాంప్రదాయాలు ఇరుక్కుపోయిన వాడి సమాచారం అడ్డొస్తుంది. పెళ్లి చేసుకోవడానికి వాడు అడ్డొస్తూ ఉంటాడు. మా దాంట్లో అట్లా ఉండదు, ముందు మేము కాళ్ళు వచ్చిన తర్వాత నెత్తిన జీలకర్ర బెల్లం పెడతావు. బాబు అట్లా కూర్చోవద్దు, నువ్వు ఇటుపక్క. ఎవరు అడ్డొస్తున్నారు వాడికి? సమాచారం. పెళ్లి గురించి వాడుకున్న సమాచారం పెళ్లి అడ్డుపడుతుంది. చూడు, వాడేమో దాని మంచి కోసం అంటున్నాడు. అసలు ఆ ఒక్క వ్యక్తి పక్కకి జరిగితే 2 నిమిషాలు పెళ్ళి అయిపోతుంది. అట్లా నీ మైండ్ నీకు ఎన్నిసార్లు అడ్డుపడుతుందో తెలిస్తే అప్పుడు సాక్షి భావన ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం యువర్ మైండ్ ఈజ్ విత్ యూ, అడ్డుపడట్లేదు, నోరు మూసుకొని పక్కన కూర్చుంది అంతే. ప్లెజెంట్గా అప్పుడు నువ్వు ఆకాశాన్ని చూస్తావు, మనిషిని చూస్తావు, ఒకడు తిడుతుంటే చూసినావు, ఒకడు మరణిస్తే కూడా చూసి. అన్ని సందర్భాలు ఒక్కసారి చూడు లైఫ్లో. ఇప్పుడు ఎవరన్నా నెక్స్ట్ మరణిస్తారనుకో, జస్ట్ చూడంతే. అన్ని పనులు చేయి, కానీ ఏ సమాచారం ఎక్స్ట్రాక్ట్ చేయకు.
ఇప్పుడు దాని గురించి చూసినప్పుడు ఏ సమాచారం లేకుండా నాకు ఎలా తెలుస్తుంది? ఏది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఏ సమాచారం లేకుండా తీసుకోన్నారు కదా, ఏ సమాచారం అన్నారు కదా. చూడడం అంటేనే నువ్వు ఏ సమాచారం తీసుకోవడం లేదని. ఎదురుగా ఒక చెట్టు ఉంది, చెట్టును చూస్తున్నావు, కానీ ఆ చెట్టు పేరేం పేరు, ఆ చెట్టు ఎవరు నాటారు, ఈ చెట్టు వయస్సు ఎంత, మా ఊళ్ళో ఇదే చెట్టు ఎంత ధరకు దొరుకుతుంది. సరే, చెట్టు విషయాలకు పక్కన ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే ఏదైనా ఫస్ట్ చూడడం అలవాటు చేయి, మిగతా సంగతి తర్వాత. ఇప్పుడు నువ్వు సైకిల్ దొక్కడం నేర్చుకో, అబ్జర్వేషన్ల తర్వాత దొక్కుదువు. కానీ ఇప్పుడు ఒక స్థిరమైన చిత్తం ఏర్పడ్డది అనుకో, నువ్వు సమస్యని సరిగ్గా చూడగలుగుతావు. బేసికల్ ఉదాహరణకి ఏదైనా అయితే ఆవేశపడి గందరగోళపడి చేసేవాళ్ళు ఉంటారు కదా, దాన్నే ప్రశాంతంగా సాల్వ్ చేసేవాడు ఉన్నాడంటవా? ఉంటారు. చూడడం వల్లనే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి హాస్పిటల్కి పోతే డాక్టర్ ఏం చేస్తాడో చెప్పరు. అంటే నేను అడిగేది ఏంటంటే, ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా చూసినప్పుడు అది ఇలా చేయాలని ఎలా తెలుస్తుంది? అది చెప్పేది సాక్షి భావనకు సంబంధించిన విషయం. ఆ తర్వాత నేను ఈ టాక్లో ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన. ఒకవేళ పెన్నుతో నీకు అవసరమైంది అనుకో, ఆ పెన్ను ఉపయోగించాలంటే ఎంత తెలుసుకోవాలి అంత తెలుసుకొని ఆ పెన్ను కూడా చెప్తున్నా కదా. అది ఫస్టే చెప్పేసిన. ఇప్పుడు కారు ఉంది, కారు గురించి ఎంత తెలుసుకోవాలి అంత తెలుసుకోవైనా. ఈ పుప్పాలగూడలో ఎక్కడెక్కడ కార్ షోరూమ్, నర్సింగ్ ఏమంటారు దాన్ని, సర్వీసింగ్ సెంటర్ తెలుసుకో. కానీ ఆ సర్వీస్ సెంటర్ ఏ కులం వాడని తెలుసుకో. నీకు అవసరం లేదు. అది తెలుసుకుంటే నీకు మళ్ళీ నీ సమస్య నీకే అడ్డు వస్తుంది. ఎగ్జాంపుల్, ఓన్లీ మా కమ్మ కులస్తుల దగ్గరనే రిపేర్ చేయించుకుంటా అనుకో, అది ఏరియా లేకపోతే నీ టైం బర్బాద్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఎవడో వచ్చిన నియమం, ఎవడో నవ్వుకుంటూ భోజనం పెడితే తింటా అని. ఇప్పుడు చూడు ఇంకా వాడి కథ. వాడు భోజనం ఎక్కడ చేయగలుగుతాడు చెప్పు? వాడు ఎక్కడ పోయినా ముందు ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, లేదా ఎదుటి వ్యక్తి తెలుసుకుని నటించాల్సి వస్తుంది. వీడు నవ్వుతూ తింటాడంట, నవ్వా బాబా. గురువు దగ్గరికి వెళ్ళింది, తెలిసింది పెద్ద సమస్య అయిపోయింది. నేను అనుకున్నది, సార్ చిన్న విషయం బాబు, భోజనం తిన్నప్పుడు కళ్ళు మూసుకోండి, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఒక్క ఇంద్రియం మూత పడితే అంత కట్ అయిపోయింది. కళ్ళ గంతలు కట్టేసుకో, తినడానికి కళ్ళు ఎందుకు అన్నాడు. సో ఏదో ఒక మార్గం ఉంటుంది. మనం ఎక్కడో వచ్చేట మనుషులం కాబట్టి చర్చ అంతా, జంతువులన్నీ చూస్తే అంతే. ఒక బొక్క కావాలనుకో తినడానికి కుక్కకి, ఆ బొక్క వరకే ఆలోచిస్తుంది తప్ప ఆ బొక్క ఎక్కడి నుంచి వచ్చింది, ఇది హైజీనిక్గా, ఇది ఐఎస్ఏ మార్క్ ఉందా, ఇది ఏ షాప్లో దొరికింది, ఏ కులపు వాడి బొక్క అని ఆలోచించి తినలేదు. ఇంకా అది దానికి ఒక ఛాయిస్ ఏర్పడ్డది అనుకో, ఓన్లీ నేను మనిషి యొక్క ఎడమకాలు బొక్కనే తింటానంటే అది డొక్కలంటే చచ్చిపోతుంది. అది దొరకపోవచ్చు. కానీ సమాజంలో అటువంటి వాడికి గౌరవం. నేను ఓన్లీ బిస్లరీ వాటర్ తాగుతా. నువ్వు అడ్డు పెట్టుకు, నువ్వు అడ్డుపడుతున్నావు. అది నువ్వు చెప్పవలసింది బిస్లరీ వాటరే తాగుతా, అవి లేకపోతే సింక్ నీళ్ళేదా తాగుతా. లిబరేషన్. నీ మైండ్కి ఇచ్చే సజెషన్ ఫ్రీగా చేయి, దాన్ని ఫ్రీ చేయడానికి చేయి తప్ప ఇరికేయడానికి ఇయ్యకు. ఇప్పుడు నేను ఖచ్చితంగా మంచం పడుకుంటా, మంచం లేదనుకో నేల మీదనే పడుకుంటా. ఇదేంది, నీ మైండ్ని ఫ్రీ చేసేస్తున్నావు కాదా? అటు నువ్వు లైఫ్ అంతా మంచం ఉంటే మంచం మీదే పడుకో. కానీ ఏ రోజు మంచం లేదనుకో, ఆల్రెడీ నీకు అవగాహన ఉంది లైఫ్ మీద, మంచం మేము అల్టిమేట్ కాదు. గురువులంతా ఈ పని చేస్తారు. జీవితం అర్థమైన వాడు అన్నీ అనుభవిస్తాడు, కానీ అవి పోయినా వాడు బాధపడ్డాడు. ఎందుకంటే వాడు తెలుసుకున్నాడు. అది లేకపోయినా నా మనసులో ఒక ఖచ్చితమైన సమాచారం ఏది ఫీడ్ చేయలే నేను, ఇది ఉంటేనే నేను అని. అంతెందుకు, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే ఇదే వినే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంటికి వచ్చి పెళ్లి కాడిస్తేనే పెళ్ళికి పోతామని ఫిక్స్ అయిన వాళ్ళు ఉన్నారా లేదా? అవును. ఇప్పుడు పోయింది చూసినావు దారుణ. కరోనా వచ్చినాక పోయింది అది. వాట్సాప్లో పెడితే చాలా అనుకుంటున్నాను. ఎక్కడ పోయింది అది? ధారణే పోయింది. సమాజంలో అందరూ పాటిస్తున్నారు కాబట్టి నువ్వు కూడా దాన్ని గంభీరంగా తీసుకోవట్లేదు. లేకపోతే పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి. ఇంకా ఒకప్పుడు ఏం పని లేదు పాటలేదు, ఇంట్లో ఖాళీ ఉంటారు కాబట్టి ఫస్ట్ కార్డు మాకే వేయాలి, అక్కడితో అయిపోయిందా? మళ్ళీ ఇంకొక దారుణ ఉంది. ఫస్ట్ కార్డు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి పెద్ద ఆయనకే వేయాలి. ఆయన ఇట్లా దాన్ని గంభీరంగా చూసి అందరికి ఇస్తాడు అన్నట్టు.
అంటే వాళ్ళ జీవితానికి వాళ్ళు ఎంత అడ్డుపడుతున్నారు బికాస్ ఆఫ్ సమ్ గ్యాదర్డ్ ఇన్ఫర్మేషన్. సో తీసుకునే ఇన్ఫర్మేషనే మనల్ని నీకు అడ్డు వస్తూ ఉంది నిరంతరం. నీ ఆనందానికి అడ్డు అది, నీ ధ్యానానికి అడ్డు నీ ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్, నేను తూర్పు వైపు తిరిగి ధ్యానం చేస్తాను. ఆ తూర్పు వైపు గుడి ఉన్న చోటనే ధ్యానం చేస్తాను. స్నానం చేస్తేనే ధ్యానం చేస్తా. నీళ్ళు లేవు ఒక వారం రోజులు. ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ అయింది చూడు అసలు. ఓకే, అది ఓకే. ఇప్పుడు మనుషులతో అయితే ఇన్ఫర్మేషన్ మనుషులతో తీసుకోకుండా ఉంటే ఎంత అవసరం అంత. ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చేసిన ఫస్టే. ఓకే, ఇప్పుడు నువ్వు నేను కలిసి ఉన్నాం. నా గురించి ఎంత అవసరం ఎంత తెలుసుకుంటే నీకు ఉపయోగపడుతో అంత తెలుసుకొని మిగతాది ఆపేసేయండి. ఓకే. ఇప్పుడు నా జుట్టుకి ఏ ఆయిల్ పెడితే నీకు అనవసరం, అది తెలుసుకోక అసలు. తద్వారా నీ ప్రశ్నించే స్వభావంలో గొప్ప చేంజ్ వస్తుంది. ఏం తెలుసుకోవాలో అనేది కాదు, ఏం తెలుసుకోకూడదో తెలుసుకో. మోస్ట్ ఇంపార్టెంట్. ఏం తెలుసుకోకూడదో అది తెలుసుకో. ఇది అక్కర్లేదని చెప్పగలిగినప్పుడు నీ మైండ్ గురించి నీకు తెలుస్తున్నట్లు లెక్క. ఇప్పుడు నేను చెప్తున్నా లేదని అడిగితే నాకు తెలియదు అంట. నేను నాకు నిజంగా తెలియదు, నాకు తెలుసుకోనని చెప్తాను. నేను నిర్ద్వందంగా చెప్పేస్తాను. అరే ఊరికైనా తెలుసుకోను అసలు. ఇప్పుడు ఈ రెస్టారెంట్ ఎవరిది తెలియదు నాకు తెలుసుకోను. నేను నాకేం అవసరం. ఇప్పుడు అరే మొన్న కాఫీ 25 రూపీస్ ఉంటే ఇప్పుడు 30 రూపీస్ చేశారు, నేను తెలుసుకోను. ఒక్కటే నాకు కాఫీ తాగే డబ్బులు ఉంటే తాగేస్తాను, లేకపోతే వెళ్ళిపోతాను అంతే. అది తెలుసుకున్న కాఫీ రేటు తగ్గదు నాకు అని తెలుసుకున్నాను. నేను 2009 నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కదాని ధర అడగలేదు. వాడు చెప్పిన దానికి నా దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కొచ్చుకున్నాను, లేకపోతే ఊరికి వచ్చేసాను అంతే. నేను అడిగి తెలుసుకున్నంత మాత్రం ధర తగ్గనప్పుడు నేను ఎందుకు తెలుసుకోవాలి? ఒకటి, ఇఫ్ యు ఆర్ అన్ ఎకానమిస్ట్, అప్పుడు నీకు అది అత్యంత ముఖ్యమైన టాపిక్ కాబట్టి నువ్వు తెలుసుకో. అప్పుడు నువ్వు సమాచారాన్ని చూస్తావు, జీవితంలో అప్లై చేయాల్సిన అవసరం లేదు దాన్ని. యు ఆర్ జస్ట్ ఒక విషయాన్ని ప్రాసెస్ చేసి నువ్వు ప్రొఫెసర్ అవుతున్నావు అంతే. సో సాక్షిభావన అన్నది దేనికి అనే దానికి ఎక్కడో చోట మైండ్ ఆగినట్టు తెలియాలి నీకు. అదర్వైజ్ మైండ్ కలగజేసుకుంటా ఉంది. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. జస్ట్ మైండ్కి 2 చేతులు ఊహించుకో. అటు రోడ్డు మీద పోతున్నావు, అది ఆ చెట్టు గురించి 2 ఆకులు నోట్లు వేసుకుంది, దీనికి నోట్లు వేసుకుంది, రోడ్డు గురించి వేసుకుంది, ఎవడో పోతుంటే వాడి గురించి, అమ్మాయి పోతుంటే అమ్మాయి గురించి వేసుకుంటూనే ఉంది ఇన్ఫర్మేషన్. ఎవ్వరు లేరు, దాంట్లో ఉన్నదాన్నంతా బయటకు ఉమ్మిస్తూ ఉంది. ఎప్పుడు ఇదే తింటది కక్కుతుంది. నీకు అందులో అవసరమైంది గింతే, ఆవగింజంతా నీకు నీ మైండ్లో నీకున్న చెత్తలో అవసరమే. మిగతాదంతా ఎందుకుందో తెలియదు, కానీ అది హఠాత్తుగా నీకు అడ్డుపడడం స్టార్ట్ అయింది. మనిషి పడే చాలా కష్టాలు, కన్నీళ్ళకి అనుభవించే వాటి కారణం వాడి మైండ్లో ఉన్న అనవసర సమాచారం, కండిషనింగ్సే, ప్రెజుడిస్, ధారణలే. కానీ అది గుర్తించే శక్తి ఎక్కడిది? ఇప్పుడు చూడడం అనే ప్రక్రియ ఇంకొంచెం 2 మాటలు చెప్పుకుంటే సుసంపన్నమవుతుంది. అది నువ్వు ఎదురుగున్న దాన్ని చూస్తలేవు, ఎదురుగా ఏమీ లేవు, చీకట్లో కూర్చున్నావు. ఒకసారి నీ మైండ్లో కూడా ఉన్న ధారణలు చెక్ చేయి. ఎక్కడన్నా ఎక్కడన్నా నువ్వు ఆగిపోతున్నావా? ఎక్కడన్నా నువ్వు ఇరికినట్టుగా అనిపిస్తున్నదా? అంటే ఏం చూడకుండా కళ్ళు మూసుకొని నీ ఓన్ మైండ్ని కూడా చూడు, నిష్పక్షపాతంగా చూడు, డిక్లేర్ చేయి. అవును, ఈ ఒక్క విషయంలో నాకు ఏదో థాట్ ఇరుక్కుందా అని చెప్పి. దట్ ఈస్ లిబరేషన్. ఫస్ట్ టైం నువ్వు దాన్ని ఆబ్జెక్టివ్గా చూస్తున్నావు అన్నట్టు. మనం డిస్కస్ చేసింది ద మోస్ట్ రిమార్కబుల్ థింగ్. అర్థమైన వాడికి మామూలుగా ఉపయోగపడదు. ఎంత తెలుసుకోవాలి అంతే తెలుసుకో, మిగతా వదిలేం. ప్రపంచంలో ఎన్ని వేల మీటర్ల బట్టలు ఉన్నాయి, నీకు ఎంత కావాలో అంత కొనుక్కొచ్చుకున్నావు. ఎగ్జాంపుల్, ఒక 1.5 మీటర్ సరిపోతుంది. బట్ట బాగుంది, 5 మీటర్స్ ఇవ్వండి సార్ అనవు కదా. ఎంత అవసరం అంత. ఇది త్రూ మైండే చేస్తున్నావు. నేను అంటున్నా అసలు మైండ్నే ఎండ్ చేయ, ఒకసారి ఫ్రీ అయిపోదాన్ని నుంచి. ఈ ఒక్క ప్రక్రియ కనుక నిజంగా చిక్కితే ఈ ప్రపంచంలోనూ ప్రకృతిలోనూ చాలా చాలా అద్భుతంగా, అద్వితీయంగా, సమగ్రంగా జీవించవచ్చు.
అవసరం అనుకుంటే మైండ్ని ఉపయోగించుకున్నావు, లేదా మైండ్ని బంద్ చేసి. వస్తువుకు ఆపదిస్తాం మనం. టీవీ అవసరం ఉంటే వాడతాం, వద్దనుకుంటే బంద్ చేస్తాం. అదే కాక టీవీ నడుస్తూనే ఉందనుకో, నువ్వు అంటావు ఏందిరా బంద్ చేయి ఊకే, నేను అంటున్నా ఏందిరా బంద్ చేయి ఊకే మైండ్. ఇప్పుడు నేను 100% నేను చెప్పింది ఆచరిస్తాను. నేను రోజులో సగం గంటలు నాకేం మైండ్ లేకుండా ఉంటాను. నేను ఎవరిని చూడను, ఏ ఇన్ఫర్మేషన్ నేనే ఎక్స్ట్రాక్ట్ చేయను, నేను ఎవరి నుంచి ఇన్ఫర్మేషన్ లాక్కోను, ఏది తెలుసుకోను, ఊరికే ఉంటాను. లాస్ట్ ఒక మాట చెప్తే, చాలా సేకరించి ఏది సమర్థవంతంగా ఉపయోగించుకోకుండా ఉండడం కంటే ఉన్న కొంతని సమర్థంగా ఉపయోగించుకోవడం తెలుస్తుంది. అర్థమైందా? అది తెలుస్తుంది నీకు. ఇప్పుడు నీ మైండ్లో ఉన్న కొంత నీ జీవితానికి, నీ ఎగ్జిస్టెన్స్కి అత్యంత ఆవశ్యకమైంది. ఇక లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నీ మైండ్ ఎట్లా ఉండాలంటే, నువ్వు హిమాలయాలకు వెళ్తున్నప్పుడు సర్దుకునే బ్యాక్ ప్యాక్ లాగా ఉండాలి. ఒక్కటి కూడా అనవసరమైంది లేదు. పెట్టుకో. ఫ్రిడ్జ్ పెట్టుకెళ్తావా? వాటర్ బాటిల్ చాలంట. వాటర్ బాటిల్ అంత పెద్ద ఎందుకు, చిన్న చాలంట. షర్ట్స్ ఒక్కటి చాలు. షర్ట్స్ ఎందుకబ్బా, టీషర్ట్ చాలు. ఎవరు చెప్తున్నారు అది? ఆ గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ నేను అట్లా చేస్తుంది. అట్లనే మైండ్ని కూడా ఆ హిమాలయాలకు ఎక్కి ఆ పర్వత అధిరోహకుడు యొక్క బ్యాగ్ లాగా చూడు. నువ్వు జీవితాన్ని అధిరోహిస్తున్నావు నిరంతరం. చెత్త మోయకు, బరువైపోతావు, కింద పడిపోతావు. నీ ఆలోచన లాగి తీసి భూమిలో వేసిరేస్తుంది ఒక్కొక్కసారి. ఫ్రీ అయిపో ఆలోచించి. అందుకే నేను రాసుకునేది, తెలిసినది తెలుసు, తెలియనిది తెలుసు, తెలుసుకున్నట్టుకు ఏదీ లేదని తెలుసు. తెలిసింది కొంత బాగా తెలుసు, పరిపూర్ణంగా తెలుసు. తెలుసుకున్నదాన్ని పరిపూర్ణంగా ఆచరించడం తెలుసు. తెలుసుకోవాల్సింది అవసరం లేదు, అట్లాంటివి తెలుసుకునే అవసరమూ లేదని తెలుసు. ఎంతమంది బలవంతం చేసినా తెలుసుకోనని తెలుసు. ఒకవేళ నిజంగా తెలుసుకోవాల్సి వస్తే ఊరికే చూస్తాను తప్ప దాన్ని తీసుకున్నా మైండ్లోకి. ఐ డోంట్ పుట్ ఇన్ టు మై ప్యాకెట్. ఎగ్జాంపుల్, ఆ మౌంటైన్ రింగ్ ఎక్కుతున్నాడు వాడు పైకి, అక్కడ వాడు ఫ్రూటీ అమ్మాడు. ఫ్రూటీని నోట్లు వేసుకో, ఆ ప్యాకెట్ బయట పడి బ్యాగ్ పెట్టుకో. నీకు ఏది అవసరమో అది తీసేస్తూ ఉండు నిరంతరం. నీ పని అది. నికాలో 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 నై చెయ్యి, నాకొద్దు, నై చెయ్యి, నై చెయ్యి. అది నువ్వు వర్బల్గా చెప్పకు, నీ మైండ్కి అది తెలిస్తే అయిపోయా. నీకు టంకశాల తెలుసా? టంకశాల పరకామణి అంటే తెలుసా? ఇప్పుడు వెళ్ళలేదా? పరకామణి అంటే ఇప్పుడు తిరుపతిలో అది ఉంటుంది, హుండీ. ఆ హుండీ అందులో 5 పైసల బిల్లులు, 10 పైసలు, రూపాయల ఆటలు అన్నీ వేస్తారు కదా. ఇప్పుడు రూపాయి బిల్లు నేరాలంటే ఎంత ధమాకారం అవుతుంది. సో పరకామణి అని ఉంటుంది అనమాట. అందులో రూపాయలు గాను, 800 గాను, ఏమంటారు, అన్ని కాయిన్స్ని వేరు చేసే ప్రక్రియ అన్నట్టు. చిన్న టెక్నిక్ అనుకున్నారు అన్నట్టు. ఓ పెద్ద దాంట్లో పోస్తారు జల్లెల్లా, దానికి రూపాయి బిల్ల పట్టేంత హోల్సే ఉంటాయి. రూపాయి బిల్లు ఉంటాయి. నీ మైండ్ చేయవలసింది, నీకు ఉపయోగపడేది, నీ జీవితానికి ఉపయోగపడేది, నిన్ను ఫ్రీగా చేసేది అటువంటి సమాచారాన్ని మాత్రమే జోడించు. కండిషనింగ్ని పూర్తి చేయి. ఇంతకుముందు చెప్పినట్టు నేను బిస్లరీ వాటర్ తాగుతాను, ఇక్కడనే ఆగిపోకు, ఇరుక్కపోతున్నావు. బిస్లరీ వాటర్ లేకపోతే మామూలు కుళాయి నీళ్ళని తాగేస్తానండి. ఫ్రీ అయిపోయింది. నువ్వు ఇంకా నీళ్ళు తాగలే, బట్ ఫ్రీ చేసినవా లేదా? ఇది జ్ఞానం. అట్లా నీ వివాహం విషయంలో, నీ ఉద్యోగం విషయంలో అది కూడా సమాచారమే కదా. ఇది కూడా సమాచారం. ఎలా చెప్తే నువ్వు ఫ్రీ అయిపోతావు అది తెలుసుకునే ఒక విశేషమైన ప్రక్రియ. అది నీకు చూడడం వల్లనే వస్తుంది. దానికి గ్యారెంటీ లేదు, కానీ చూడడం వల్ల నీకు స్పేస్ దొరుకుతుంది. నీ మైండ్ మొట్టమొదటిసారి ఆగింది. ఇంతవరకు చిక్కు పోయింది కదా, నువ్వు సాక్షిగా ఉన్నావు, తిరుగుతుంది, అయిపోయింది. ఎగ్జాంపుల్, నువ్వు మోటార్ బంద్ చేసినావు, ఆగి. రాగి ఏం చేస్తుంది? ఆగి, చల్లగా అయింది, వదులుగా అయింది, ఫ్రీ అయిందా లేదా? అట్లనే మైండ్ ఆలోచించి ఏమో వీళ్ళు ఏమన్నా రాకెట్లు కనుక్కుంటారా, కొత్త కొత్త మెడిసిన్ కనుక్కుంటారా, ఇంత ఆలోచించి, ఇంత లఫూట్ ఆలోచనలు తప్ప అసలు వీళ్ళు ఆలోచించి వేస్ట్. అసలు మైండ్ని వేస్ట్ చేస్తున్నారు. అందుకని నువ్వు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్.
నేను చెప్పింది చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. ఇది అర్థమయ్యే వాళ్ళ సంఖ్య తక్కువ, అర్థమైన వాడు అదృష్టవంతుడు. అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ టైం నీ మైండ్ని నువ్వు ఆగమని చెప్తున్నావు. చిన్నప్పటి నుంచి నిరంతరం బిజీగా ఉన్నావు కదా, కాస్త ప్లీజ్ మీరు ఆగండి. ఇప్పుడు మైండ్ ఆగితే నీవెవరు? మైండ్ లేకపోతే ఎదురుగున్నది ఎవరు? ఇది రియల్ క్వశ్చన్. దాంట్లో ఎగ్జిస్టెన్షియల్ ఆన్సర్ ఏంటంటే ఎదురుగున్నది నీవే. అంటే మనస్సు లేని స్థితులన్నీ ఒకటే అని తెలుస్తుంది. ఇది భావన మాత్రం, జ్ఞానం మాత్రం, కేవలం జ్ఞానం మాత్రమే తెలుస్తుంది. ఇట్ కెన్ నాట్ బి ప్రూవ్డ్. తెలిసిన తర్వాత నీ జీవితంలో భయాలు ఎందుకు పోతాయి? మరణ భయం, అన్ని భయాలు పోతాయి. దానికి కారణం ఎందుకు? ఉన్నదంతా ఒకటే అని తెలిసిన తర్వాత భయం ఎందుకు రా? ఒకసారి ఎవరో మన ఇంట్లో స్టే చేశారు. ఓ పెద్ద ఆవిడ ఒక 3 ఏళ్ల క్రితం మన స్టూడియోలో ఉన్నాను. నా ఒక్కదాన్ని పడుకున్నట్టు భయం. అంటే నేను ఒక్కదాని ఎందుకు, పక్కనే మా అంకుల్ వాళ్ళు ఉంటారు, మీకు 4 కావాలంటే కేక్ ఇస్తారని చెప్పి వస్తారని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను. మీ అంకుల్ వాళ్ళు ఉన్నారు, హాయిగా పడుకున్నాను. అంటే నాకేం అవసరం పడలేదు వాళ్ళతోటి, అందుకని పిలవలేదు. అసలు ఈ పక్కన ఏ అంకుల్ లేడని చెప్పి హత్తి లెక్క కరిబెడ మామ నానే నర నరనే. డాట్ పుస్తకం ఇప్పుడే వచ్చింది.